మార్కో మూవీ కంప్లీటెడ్ మాస్ ఫిల్మ్ ఆఫ్ మలయాళం. కేజీఎఫ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారని. ఉన్ని ముకుందన్ గారి కటౌట్కి తగ్గ సినిమా ఇది. ఈ మూవీ లైన్ చాలా థిన్గా ఉంటుంది, బట్ దాని ఎగ్జిక్యూషన్ చాలా రిచ్ అండ్ క్వాలిటీగా ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుండి ఒక టైప్ ఆఫ్ యూనివర్స్లోకి తీసుకెళ్తారు. టైటిల్ కార్డ్స్ కూడా లైక్ హై క్వాలిటీ గేమింగ్ వీడియో ఇంట్రడక్షన్ లా ఉంటుంది. ఈ మూవీ స్పెషల్ ఏంటంటే, ఇలాంటి మూవీస్ లో టచ్ అయిన రోల్స్ ని టచ్ చేసి వాటి మీద క్రియేట్ చేసిన సీన్స్ తో ఇంట్రెస్ట్ పెంచారు. ఈ మూవీ మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ టు ఎండ్ వరకు అదే మూడ్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ కెమెరా వర్క్ గురించి చూసుకుంటే ఎవ్రీ ఫైట్ సీక్వెన్స్ డిఫరెంట్ గా చూపించారు. అండ్ ఆ కలర్స్ కూడా టూ మచ్ యూస్ చేయకుండా బ్లాక్ అండ్ లైట్ కాంబినేషన్ ని మూవీ అంతా మెయింటైన్ చేశారు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఒక ప్యాటర్న్ లో కాకుండా డిఫరెంట్ టైప్స్ అనేది క్రియేట్ చేశారు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ లో డెత్ పజిల్ అనే టైప్ ని కామన్ గా యూస్ చేసిన దాన్ని సాల్వింగ్ అనేది కొత్తగా అండ్ టెన్షన్ జనరేట్ చేస్తుంది. అలాగే రివెంజ్ బ్యాలెన్సింగ్ అనేది కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది. ఏదో నేను హీరోని, నాకేం అవ్వదు, ఐఎమ్ ఏ సూపర్ హీరో అన్నట్టు కాకుండా. ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి చూస్తే అన్నీ ఒకేసారి రివీల్ చేయకుండా నీడ్కి తగ్గట్టు చూసుకొని రివీల్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళు యూజ్ చేసిన కార్స్, హౌసెస్, కాస్ట్యూమ్స్ చాలా రాయల్గా ఉంటాయి. అండ్ చిన్న చిన్న ఎలివేషన్స్ కూడా హై ఇంపాక్ట్ ఇస్తాయి. అండ్ ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ని యూజ్ చేసిన విధానం కూడా వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్ మూవీకి ఇంకొంచెం బూస్ట్ అని చెప్పచ్చు. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మాస్ ఫిలిం ఆఫ్ మలయాళం. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.